శివరాత్రి రోజు జాగరణ నైట్ మెలకుగా ఉండడానికి కొందరు భక్తి సంద్రంలో మునిగిపోతూ ఉంటే ఇంకొందరు గేమ్స్ ఆడతారు. కానీ మన లాంటి మూవీ లవర్స్ చాలా మంది కొత్త సినిమాల్ని టీవీలో పెట్టుకుని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూస్తారు. ఇంకొందరేమో రిలీజ్ మిడ్ నైట్ థియేటర్లో రిలీజ్ చేస్తుంటారు పాత సినిమాల్ని, మళ్ళీ దానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా జాగరణ చేస్తూ ఉంటారు. మరి మీరు గనక నైట్ సినిమాలు చూస్తూ ఉంటే కొత్తగా ఏమొచ్చినాయి? ఆన్లైన్లోకి తండేలు వచ్చింది, ఓటీటీలోకి డాకు మహారాజ్ వచ్చింది. ఈ రెండు కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మీ ఇష్టం, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం దేవుడి సినిమాలు, శివుడి సినిమాలు చూడడానికే ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు. వాళ్ళ కోసం ఒక బెస్ట్ 7 శివుడి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 భక్త కన్నప్ప. 1976లో రిలీజ్ అయిన ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీ యాక్ట్ చేశారు. బాపు గారు తీసిన మధుర కావ్యం ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. శివుడి దృష్టిలో మనుషులంతా సమానమే అని చెప్పడానికి ఈ కన్నప్ప చరిత్రనే ఒక నిదర్శనం. ఇందులో ఒక సీను చిన్నప్పటి నుంచి 90s కిడ్స్ అయితే చాలా బాగా చూస్తుంటారు. శివుడి లింగం కంటి నుంచి రక్తం అలా కారుతూ ఉంటే కృష్ణంరాజు అలియాస్ కన్నప్ప ఇందులో ఒక కాలుతో ఆ కన్నుపై పెట్టి తన కన్నుని సమర్పించుకుంటాడు. తెలుసు కదా సీను, అదైతే ఇప్పటికీ హైలైట్ సీన్. ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి ఈ శివరాత్రికి చూడండి, అద్భుతమైన మూవీ ఇది. లిస్ట్ లో నెంబర్ 2 భూ కైలాస్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు లెజెండ్స్ యాక్ట్ చేసిన గొప్ప మూవీ ఇది కూడా యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. 1958లో వచ్చిన ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా భక్తి సంద్రంలో అలా మునిగి తేలొచ్చు భయ్య. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడాలంటే ఈ మూవీని మీరు చూడాలి. ఘంటసాల సాంగ్ ఇందులో అయితే ఫేమస్. దేవ దేవ ధవల చాలా, మొత్తం 13 సాంగ్స్ ఉంటాయి, అన్ని అద్భుతం. లిస్ట్ లో నెంబర్ 3 శ్రీ మంజునాథ. ఇది కూడా యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా, ముసలోళ్ళకి, పిల్లలకి, ఎవరికి అడిగినా సరే ఒక శివుడి మూవీ చెప్పరా పెడదాం చూద్దాం అంటే అందరూ చెప్పే ఏకైక మూవీ శ్రీ మంజునాథ. ఈ మూవీ ప్రతి ఒక్కరి ఇంట్లో శివరాత్రి రోజు ప్లే కావాల్సిందే. హంసలేఖ గారు మ్యూజిక్ అందించిన ఈ మూవీలో సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో టెంపుల్స్ లలో మోగి తీరాల్సిందే. మహాప్రాణ దీపం సాంగ్ అయితే శంకర్ మహాదేవన్ గారు ఊపిరి తీసుకోకుండా పాడిన పాట ఇప్పటికీ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి బ్రో. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో అవార్డ్స్ తెచ్చిపెట్టిన మూవీ ఇది. అన్ని సాంగ్స్ అద్భుతం, కొన్ని అయితే మాటల్లో మనం చెప్పలేం ఆ సాంగ్స్ గురించి. లిస్ట్ లో నెంబర్ 4 దక్ష యజ్ఞం. మీరు ఇప్పటి వరకు చెప్పిన 3 మూవీస్ చూసి ఉంటారు, కానీ ఈ మూవీని చూసి ఉండరు. ఇది కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. 1962లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, కన్నంబ యాక్ట్ చేశారు. కాడారు నాగభూషణం ఎక్సలెంట్ గా దీన్ని డైరెక్షన్ చేశాడు. శివుడిగా ఎన్టీఆర్ యాక్ట్ చేసే, దక్షుడిగా ఎస్వి రంగారావు అద్భుతంగా యాక్ట్ చేశారు ఇద్దరు. సంపూర్ణంగా శివుడి సినిమాలు మీకు కావాలంటే ఈ 4 చూడండి. లేదు బ్రో శివుడి రిఫరెన్స్ తో ఉండి కొద్దిగా కమర్షియల్ టచ్ తో ఉండే మూవీస్ చెప్పు అంటే ఇప్పుడు చెప్పబోయే మూవీస్ ని చూడండి. లిస్ట్ లో నెంబర్ 5 అంజీ. కోడి రామకృష్ణ 7 సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. అప్పట్లోనే ఈ మూవీ స్టోరీ మనోళ్ళకి ఎక్కగా కొద్దిగా ఫ్లాప్ చేశారు, కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈ మూవీ గనక వచ్చుంటే మన కార్తికేయ, హనుమాన్ మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో వాటికంటే ఒక 2 times ఎక్కువగానే హిట్ అయ్యి ఉండేది అని నా నమ్మకం బ్రో. 2004లోనే కొత్త రకమైన గ్రాఫిక్స్, కొన్ని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అద్భుత అనేలా తీశాడు మన కోడి రామకృష్ణ గారు. ఒక ఆత్మలింగం చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా హీరో ఏం చేశాడు అనేదే ఈ మూవీ ప్లాట్. మన మణి శర్మ బీజిఎం ఉంటది భయ్యా, కిరాక్ అంటే కిరాక్ ఉంటది. క్లైమాక్స్ లో ఆ శివుడి గెటప్ తో ఉండే ఆ గ్రాఫిక్స్ అయితే ఇప్పటికీ మనం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఆ గ్రాఫిక్స్ ని అప్పట్లోనే డిజైన్ చేశారంటే కిరాక్ అసలు. ఈ మూవీని ఈ శివరాత్రి రోజు చూడండి, మంచి హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. లిస్ట్ లో నెంబర్ 6 డమరుకం. నాగార్జున యాక్ట్ చేసిన ఈ మూవీని థియేటర్లో ఫ్లాప్ చేసినా గానీ టీవీలో మాత్రం ఇప్పటికీ ఎప్పుడు ప్లే అయినా చాలా మంది అలా చూస్తూనే ఉండిపోతారు. ప్రెజెంట్ ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇందులో శంకర్ మహాదేవన్ గారు పాడిన సాంగ్ శివ శివ శంకర హర హర శంకర్ ఎంత పెద్ద హిట్టో మాటల్లో చెప్పలేం భయ్య, సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ఇప్పటికీ విన్నా, లేకపోతే వీడియో సాంగ్ చాలా మంది అఘోరాలతో షూట్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికీ చూసిన
మనకు తెలియకుండానే ఒక గూస్ బంప్స్ వస్తాయి భయ్య. మంచి శివ తాండవం కలిగించే ఈ సాంగ్ ని మీరు పక్కాగా వినండి. మన డిఎస్పి ఈ మూవీకి అందించిన బీజిఎం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ బ్రో. జొన్న విత్తల గారు రాసిన ఓంకారం సాంగ్ అండ్ అరుణ ధవల సాంగ్ ఈ సినిమాలో చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా ఈ మూవీని ఇంతవరకు చూడకపోతే ఈ శివరాత్రి రోజు చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. లిస్ట్ నంబర్ 7 అఖండ. బోయపాటి అండ్ మన బాలయ్య హ్యాట్రిక్ హిట్ మూవీ ఇది. దీనికి సీక్వెల్ కూడా త్వరలో రాబోతుంది, మీకు తెలుసు కదా. ఈ మూవీ జియో హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో యాక్ట్ చేసిన మన సెకండ్ బాలయ్య అఘోరాగా తన ప్రాణం, తన జీవితం, తన శ్వాస మొత్తం ఆ శివుడికే అంకితం అనేలా కొన్ని ఇందులో చెప్పే మంచి మాటల కోసం ఈ మూవీని ఈ శివరాత్రి రోజు జాగరణ చేసి చూడండి, అద్భుతంగా అనిపిస్తుంది. గుడి దగ్గర ఉండే దేవుడు సైన్స్ గురించి చెప్పే మాటలు, కొన్ని హిందుత్వం గురించి చెప్పే మాటలు, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పే డైలాగ్స్ లలో ఒక శివభక్తి మనకు కనిపిస్తూ ఉంటది. ఇక మన తమన్ కాక బీజిఎం అయితే దంచి కొట్టేశాడు. అఖండ టైటిల్ సాంగ్ సూపర్ గా ఉంటది. ఈ మూవీని వెంటనే యూస్ చేయండి. ఇందులో మీరు ఏ మూవీ చూడబోతున్నారు ఈ జాగరణ రోజు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం. మిగిలిన నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.